నమస్తే బ్రో. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న కాశ్మీర్ అటాక్ లో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరామర్శించడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి ఆయన కూడా చాలా కోపంగా కూడా మనం చూసాము. అంటే అలాంటి వ్యక్తిగా కోపంగా వచ్చింది అంటే ఇప్పుడు ఆయన ఏమైనా సలహా ఇచ్చి ప్రధానమంత్రి గారితో కలిసి ఏమైనా చేస్తే బెటర్ అంటారా? అయితే ఆయన పాత్ర ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సాటి మానవానికి ఎవరికైనా బాధ కలగడం అనేది ఈ ఘటన మీద సహజమేనా? అట్లాంటి మన డిప్యూటీ సీఎం రెస్పాండ్ అయ్యి ఆయన కూడా చాలా బాధతో ఒక పక్క కోపంతో ఘటన పైన స్పందించడం జరిగింది. కాబట్టి ఇది కొంతవరకు మన నెల్లూరు వాళ్ళకి కానీ మన వైజాగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శించి మంచి అంత మంచిగానే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షలు అదే పెట్టించారు కాబట్టి మేలే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని మీట్ అయ్యి దీని మీద ఏదో ఒక సలహా ఇవ్వడము, లేదనుకో ఇది ఏంది అంటే ఇప్పుడు అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మన నరేంద్ర మోడీ గారు మన పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ రేంజ్ ఉంది కాబట్టి తను సపోర్ట్ చేసి మాట్లాడి ఈ ఘటన మీద నరేంద్ర మోడీతో డిస్కషన్ చేసి త్వరగా ఏదో ఒకటి సాల్వ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కన సనాతనం అంటూ కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తుంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? పక్కన ఆయన అంతా క్లీన్ చేసుకుని కాపాడుకుంటూ వస్తున్నారు. సో మరి ఇట్లాంటి వాళ్ళని క్లీన్ చేసేది ఎవరు? దానికి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కొంచెం పెద్ద తీసుకోవాలంటారు. పెద్ద చెయ్యి అంటే ఇప్పుడు అంటే రైట్స్ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ క్యాడర్ లో రైట్ ఉంది అనుకో, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా గట్టిగా స్పందించి ఏదో ఒకటి చేయగలుగుతాడు. ఆ రైట్స్ గురించి మనకు తెలియదు కాబట్టి పైన మా అమిత్ షా గారి మన నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళు చూసుకుంటారు. ఈరోజు కూడా మన నేవీ షిప్ ఒకటి ఐఆర్ఎస్ విక్రాంత్ అనేది అక్కడికి పోయింది కదా, వాళ్ళు ఏదో ఒకటి వారని ఒక 4 స్టేట్స్ మన మీదకి వచ్చే వరకు వాళ్ళ దేశాన్ని లేకుండా చేసే మిసైల్స్ మనతో ఉన్నాయి. చూడాలి అన్న, మన నరేంద్ర మోడీ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వారన్నా డిక్లేర్ చేయాలి. మనకి ఇజ్రాయిల్, రష్యా, యుఎస్ఏ వీళ్ళందరూ మనకి సపోర్ట్ ఉన్నారు కాబట్టి తొందరగా ఏదో ఒకటి సాల్వ్ చేసే ప్రయత్నంలో, సాల్వ్ కాదు వాళ్ళని చంపే మనకి శాంతిని, అంటే ఇప్పుడు 27 మంది బాడీస్ కి శాంతిని ఖచ్చితంగా అన్న, లేకపోతే ఇది అట్లే జరగడం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా మీద ఏదో ఒక దేశం ఇట్లా ఛాన్స్ తీసుకుందనుకో, పాకిస్తాన్ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం కన్ఫర్మ్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మనం లాస్ అవుతాం కాబట్టి. నమస్తే బ్రో. నమస్తే. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే కాశ్మీర్ లో ఎవరైతే చనిపోయారో అందరూ ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు, నెల్లూరుకు సంబంధించిన విశాఖ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శకు అయితే వెళ్ళాడు. సో ఇప్పుడు ఆయనకు కూడా కోపం వచ్చింది. అంటే ఎంతో శాంతంగా ఉండే ఆ వ్యక్తికి కూడా కోపం వచ్చింది. అంటే ఆయన కూడా రియాక్ట్ అవ్వాలంటావా? దేశ ప్రధాని గారికి ఏమైనా సలహా ఇవ్వాలంటావా? రియాక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి. అంతేగాని ఓడితో నా సంబంధం లే, వీడితో సంబంధం లే, ఓడి వేరే పార్టీ ఓడు, నేను వేరే పార్టీ ఓడిని, ఓడిది వేరే క్యాస్ట్, నాది వేరే క్యాస్ట్ అంటే అంతే సంగతి. మళ్ళీ రేపు అక్కడ జరిగింది ఇక్కడ కూడా అవుతుంది. ఇక్కడ కూడా ఎవడు రాడనమాట. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు అవ్వాలి రియాక్ట్. పక్కన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని అది ఇది కొట్లాడుతున్నాడు ఆయన. అవును. మరి ఇలాంటి టైంలో ఇట్లాంటి హిందువులు ఇంతమంది బలయ్యారంటే మరి ఆయన ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలంటే? అతను కూడా అతనికి తగ్గ అతను చేయాలి. అతను కూడా అతని తగ్గ పోరాటం అతను చేయాలన్నమాట. అంటే ఇదేమో ఆయన చేతిలో లేదంటావా? ఎవరి చేతిలో? పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. అందరి చేతిలో ఉంది. ఇది అందరూ చెప్పాలా చేయండి అని, అంతే. ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గన్ ఎత్తుకుని చేయలేడు కదా అక్కడ యుద్ధం. ఆయన ఏం చేయగలుగుతాడు? చెప్తాడు అంతేనా? అవును, లేకుండా చేద్దాం, కలిసి మోడీ గారితో ఫ్రెండ్షిప్ ఉంది కదా, అలా చేయండి అలా చేయండి. అదే మోడీ గారితో ఏమని చెప్పాలంటే హిందువుల్లో ఏ క్యాస్ట్ లేకుండా సమానం కెట్టండి అని చెప్పాలా. అది మాత్రం ఎవడు చెప్పడం, అది ఎవడి వల్ల కాదు. అది చెప్పలేడు, అదిగా చెప్పాలా. అప్పుడు అలాంటి వాడిని నేను నాయకుడు అనొచ్చు. అంతేగాని కాల్చుకొనిలే ఆడబానీలే ఆ పాకిస్తాన్ వాళ్ళు లేకుండా చేయాలంటావు. మళ్ళీ ఈడకు వచ్చి ఇదే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ వాడు తక్కువడు ఈడు తక్కువడు. ఇప్పుడు మొన్న కూడా పెట్టకపోవడం ఏమైంది కొట్టిలే. ఇలాంటివి మాత్రం మీరేం బెటర్ వీడియోలు కట్ చేస్తారు. మరి అక్కడేమైంది నీది దేశంగా తీసి అదేం చూసేస్తాడు. మరి అక్కడేమైంది పిఠాపురంలో మొన్న మా వాళ్ళందరినీ బడుగు వర్గంలో ఉన్న కొట్టడం, వాళ్ళని గరీలోకి రానికుండా చేయడం, వాళ్ళ అమ్మకు పోవడం, పోండి అని చెప్పడం, అది కరెక్ట్ కదా. మరి అలాంటప్పుడు చేయాలి నువ్వు అసలుది. ఇప్పుడు పట్టుకొని ఇది జరిపింది కానీ దీని మీద దోయేసి అవును పోయామా అది ఇది అనుకుంటే వేస్ట్ అయ్యింది. నమస్తే బ్రో. హాయ్ బ్రో. సో పవన్ కళ్యాణ్ గారు అయితే అటు కావాలకి వెళ్ళారు, నెల్లూరు దగ్గర, అట్లానే వైజాగ్కి వెళ్ళారు. ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయారో వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు, అదే మనకు బాధాకరం. సో పవన్ కళ్యాణ్ లాంటి శాంతియుతంగా ఉండే వ్యక్తికే కోపం తెప్పించారంటే సో వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి? అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పైన కేంద్రానికి ఎలాగో స్నేహభావం ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా?
ఆల్రెడీ మోడీ గారు, అమిత్ షా గారు ఆల్రెడీ సైన్యాన్ని రంగంలోకి దించారు, యుద్ధం కూడా ప్రకటించారు. ఆల్రెడీ సింధు జలాల్ని కూడా ఆపేశారు. ఆపేయడంతో వాళ్ళు యుద్ధాన్ని కూడా ప్రకటించారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉగ్ర స్థలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంటిని కూడా పేల్చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి చర్యలు ఇంకోసారి పాకిస్తాన్ ఉగ్రవాదులు మనపైన, అమాయకమైన ప్రజలపైన ఇలాంటి దాడి చేయడం వల్ల సరైన గుణపాఠం అయితే మన మోడీ ప్రభుత్వం అయితే చెప్తుంది. అంటే ఇప్పుడు యుద్ధం అవసరం అంటారా, లేదంటే వాళ్ళ నిజంగానే వాళ్ళకి ఇచ్చే వనరులు ఆపేస్తే సరిపోద్ది అంటారా? ఇప్పుడు యుద్ధం అంటే ఎక్కడైతే ఉగ్రవాద సంస్థలు ఉంటున్నాయో వాళ్ళు ఇక్కడి నుంచి అసలు ఆ పునాదులు లేకుండా చేస్తే మనకు ఇంకోసారి మన పైన దాడి చేసే సాహసం కూడా చేయరు. ఆ పునాదులు మనము పాకిస్తాన్ పైన యుద్ధం కాకుండా ఉగ్రవాద సంస్థల పైన మనము ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారో వాటన్నిటి కూడా పేల్చేస్తే ఇంకోసారి వాళ్ళు మన దగ్గరికి రావడానికి కూడా భయపడతారు. నమస్తే అన్న. సో పవన్ కళ్యాణ్ గారు అయితే నెల్లూరుకి అట్లా వైజాగ్ వెళ్ళి పలకరించారు అనమాట. ఎవరైతే పాకిస్తాన్ దాంట్లో ఉగ్రవాదాల వాళ్ళు చనిపోయారు. సో అయితే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిగా అంత కోపం తెప్పించారు. ఆయన పక్కన హిందూ ధర్మం గురించి పోరాడుతున్నారు. మరి ఆయన దిగి ఏదన్నా సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి ఏదైనా సలహాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికే కాదు, ఆయన దేశానికే నాయకుడు. నరేంద్ర మోడీ గారికి ప్రియ శిష్యుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక హిందూ సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి. ఈరోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. వాళ్ళు హిందువులు అని పేరు అడిగి మరి హిందువా కాదని చెక్ చేసి మరి చంపారంటే అది హిందువులను టార్గెట్ చేసింది ఆడ. దీన్ని బట్టి ఎవరికైనా ఈరోజు రగిలిపోతున్నారు ఆ ఇన్సిడెంట్ మీద. దానికి ప్రతీకార చర్యలు కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నారు. అలాగే పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళందరూ పంపించేస్తున్నారు. వాళ్ళకి వాటర్ కూడా ఆపేసేసారు. అంటే వాళ్ళు కూడా అక్కడ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మరి మేము యుద్ధం ప్రకటిస్తున్నాం, ఏం చేసుకుంటారు? యుద్ధం ప్రకటిస్తే ఏం చేస్తారు? ఇండియా ఇంటికి కూడా బెగలేరు పాకిస్తాన్ వాళ్ళు. ఇండియా దగ్గర ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. ఆయన ఒక ఛత్రపతి శివాజీ లాంటి నాయకుడు. ఆయన అలాంటి ఆ నాయకుడు ఉన్నంతకాలం మాకు ఇబ్బంది లేదు. ఇండియాకి ఆయన తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. ఈరోజు ఇండియా దగ్గర అన్ని రకాల యుద్ధ విమానాలు అయితేమి, ఆయుధాలు అయితేమి, అణుబాంబులు అయితేమి ధీటుగా ప్రపంచంలో ఏ దేశానికి లేనంత శక్తివంతమైన ఆయుధాలు ఈరోజు ఇండియా దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ వాడు ఇండియా గురించి ఆలోచించే లోపల పాకిస్తాన్ మొత్తం నేలమట్టమైంది ఇండియా ఒక బాంబు వేస్తే. నమస్తే అండి. నమస్తే. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు అటు నెల్లూరుకి అట్లాగే వైజాగ్కి వెళ్ళారు. ఎవరైతే కాశ్మీర్లో చనిపోయారో తెలుగు వాళ్ళని పరామర్శించడానికి. అలాగే మాట్లాడుతూ కూడా ఆయన చాలా కోపంతో ఊగిపోయారు అనమాట. అంటే ఇప్పుడు ఆయన లాంటి వ్యక్తిగా ఇంత కోపం వచ్చింది అంటే అవతల వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఈయన ఏమైనా సలహాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. భారతదేశం మొత్తం చాలా ఆగ్రహంతో ఉంది. అసలు మోడీ గారు అయితేనేమి, భారత ప్రభుత్వం అయితేనేమి జమ్మూ కాశ్మీర్ ప్రజల అభివృద్ధి కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలని అక్కడ ఈ యొక్క టూరిజాన్ని డెవలప్ చేశారు కదా. టూరిజం డెవలప్మెంట్ చేస్తే తద్వారా ఈ యొక్క ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. తద్వారా జమ్మూ కాశ్మీర్కి ఆదాయం పెరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా ఒక గొప్ప టూరిస్టిక్ కేంద్రంగా కూడా మారుతుంది. ఆ ఉద్దేశంతో మోడీ గవర్నమెంట్ అయితేనేమి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కూడా చేశారు. ఈ విషయాన్ని అక్కడ వాళ్ళు అర్థం చేసుకోకుండా అక్కడ వచ్చే టూరిస్టులు చంపేస్తే నష్టం ఎవరికి? వాళ్ళకే నష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు దీని గురించి తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఆయన టూరిజం అభివృద్ధి చేయాలి, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో వీళ్ళుంటే మీ దగ్గరికి వచ్చినటువంటి టూరిస్టులని చంపేస్తే మీకే నష్టం కదా. అది మోడీ గారు యుద్ధం లాంటిది వెంటనే చేయకుండా వాళ్ళ వనరుల మీద దెబ్బ కొట్టారు. అలాగే యుద్ధం కావాలంటారా? ఎందుకంటే యువత అంతా ఇప్పుడు ఉడికిపోతున్నారు యుద్ధం కావాలని. మీరేం చెప్తారు? యువత అంతా కూడా చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మీరు ఒక్కసారి గమనించండి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు కూడా భారతదేశం మీకు ఏం చేయదలుచుకుంది, మీకు ఏం సహాయం చేయదలుచుకుంది అనేటువంటిది మీరు ఆలోచించట్లేదు. ఇక్కడ ఏంటంటే మోడీ ప్రభుత్వం అయితేనేమి ఇతర ప్రభుత్వాలు కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ని అభివృద్ధి చేయాలి. జమ్మూ కాశ్మీర్ అనేది చాలా ఆర్థికంగా వెనబడి ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు రాష్ట్ర ఆదాయం ఎంత? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము జిఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎంత అమౌంట్ కడుతుంది మీకు తెలుసా? చాలా తక్కువ ఆదాయం ఉంది, చాలా తక్కువ తలసరి ఆదాయం జమ్మూ కాశ్మీర్. వేరే రాష్ట్రాలు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే జిఎస్టీ రూపంలో కూడా సంపాదించింది. వీటి టర్న్ ఓవర్ చూడండి ఒకసారి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కూడా అభివృద్ధి చెందాలి.
అక్కడ లోకల్ రిసోర్స్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ లోకల్కి ఏదైతే అవకాశం ఉందో అక్కడ స్థానిక ప్రజలకి తగినటువంటి ఉపాధి సౌకర్యాలు కల్పించాలి, స్థానిక ప్రజల ఆదాయాన్ని పెంచాలి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క అక్కడ టూరిజంని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా అనేక రకాల వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చేస్తున్నారు, ఇండస్ట్రీ పెడదామని డెవలప్మెంట్ చేద్దామని చూస్తున్నారు. మీ స్థానిక ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుంటే మీరు అది అర్థం చేసుకోకుండా వచ్చినటువంటి వాళ్ళ మీద అటాకులు చేయడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. నమస్తే అండి. నమస్తే. నిన్నైతే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ అలాగే మన కావల్ దగ్గరికి వెళ్ళారు, ఎవరైతే అటాక్ లో చనిపోయారో పాకిస్తాన్ అటాక్ లో. అవును. ఇప్పుడు వాళ్ళని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఆయన ఊగిపోయాడు అన్నమాట కోపంతో. సో అలాంటి వ్యక్తికే కోపం తెప్పించారు అంటే ఆయన పక్కన సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. సో ఇప్పుడు అట్లాంటి వ్యక్తి పై కేంద్రానికి ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? సో ఆయన కోపం వెనక అర్థం ఉందనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు మన పాకిస్తాన్లో జరిగిన ఇష్యూ కదా, అదేనా? ఏదన్నా ఇప్పుడు అక్కడ మొన్న జరిగింది, చంపేశారు కదా, ఇప్పుడు కరెంటు కూడా తీసేశారు, వాటర్ కూడా బంద్ చేశారు, అవునా? అయితే ఏదన్నా సలహా ఇస్తే మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి ఏదన్నా సలహా ఇచ్చి మంచిగా ఇక పై నుంచి ఇలా జరగకుండా ఏదన్నా యాక్షన్ తీసుకొని అందరు కలిసిపోవాలి. మీరు చూసే ఉంటారు పాపము, నిన్న ఒక వీడియో చూశాను, భర్తని వదలండి మేము వెళ్ళిపోతాము మమ్మల్ని వదలండి అని చెప్తే కాళ్ళ మీద పడిందంట. కాళ్ళ మీద పడినప్పుడు అతను ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడంట, ఇట్లా పెట్టుకొని కూర్చోమని చెప్పారంట. ఒక్కటేసారి కాల్చంగానే అక్కడ చనిపోయాడంట, అక్కడికక్కడే మరణించాడంట. పిల్లలు ఉన్నారు, అది ఎంత దారుణము. ఆడవాళ్ళని చంపము మోడీకి చెప్పండి అనే విధంగా ఆయన వాళ్ళు కూడా చెప్పారంట. అవును, అక్కడ వేడుకున్నారు కదా. ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిన్న 10 లక్షల ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి వ్యక్తికే కోపం వచ్చింది, పక్కన ఆయన హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు. అవును. మరి ఇప్పుడు ఆయన ఎలాగో మోడీ గారు స్నేహితుడు కాబట్టి, అవును, సో మన తెలుగు వారి తరఫున ఆయన ఏదన్నా సలహా ఇస్తే బాగుంది అనుకుంటున్నారు. చాలా మంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏం జరిగినా కానీ తొందరగా రియాక్ట్ అవుతారు. ఆయన మూవీలోనే కాదు, రియల్గా కూడా సినిమాలో సినిమాలో వేరుంటుంది ఆయన యాక్షన్. ఇప్పుడు నిజమైన యాక్షన్ ఆయనది. ఏం చూసినా కానీ పేదవాళ్ళ గురించి ఏదైనా జరిగినా కానీ ఏదైనా ఇష్యూ జరిగినా కానీ తొందరగా రియాక్ట్ అవుతారు ఆయన, అవునా కదా? మనం ప్రతి దాంట్లో చూస్తుంటాము. ఆయన ఇప్పుడు వాళ్ళిద్దరు మంచి అంటే ఫ్రెండ్స్ అందాము. అయితే ఒక మంచి ఏదైనా సలహా ఇచ్చి ఇక పైనుంచి ఇది అరికట్టాలని అని ఆయన ఏది చేసినా కానీ మన పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా స్టెప్ తీసుకుంటారు. రియల్గా చెప్పాలంటే ఆయన డిప్యూటీ సీఎంగా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అంత రియాక్ట్ అయ్యి అంత కోపం మీద అంత రగిలిపోతున్నారంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది, అవునా కదా? అందుకని ఇప్పుడు ఏదన్నా మంచి సలహా ఇచ్చి వీళ్ళకి అక్కడ కరెంటు వాటర్ బంద్ చేయడమే కాదు, ఫుడ్ కూడా లేకుండా చేయమని చెప్పండి అని చెప్తున్నా నేను. అదొకటి. మాకు ఒక ఛాన్స్ ఇస్తే నా కొడుకుల్ని పొయ్యేసి ఏది ఒక 2-3 హెలికాప్టర్లు ఇస్తే ముళ్ళుతోనే తీయాలి, వజ్రంతోనే కొయ్యాలంటారు. మన వాళ్ళని ఎట్లా చంపారో అలాగే వాళ్ళని చంపాలన్నంత కోపం నాకు వస్తుంది, అంతే కదా? మరి ప్రతి ఒక్క దగ్గరకు వచ్చి ఇన్నోసెంట్స్ ప్రాణాలు తీశారు. అవును, మనం కూడా వెళ్ళి అక్కడ ఒక 25 ఇన్నోసెంట్ ప్రాణాలు తీసేస్తే మన వాళ్ళ పగ చల్లారిపోతుంటారా? పగ చల్లారుతుందని నేను చెప్పట్లేదు, వాళ్ళకి పెయిన్ అనేది తెలియాలి. ఇప్పుడు వాళ్ళు నలుగురు ఎవరో వాళ్ళు కాల్చింది ఎవరు చంపేసింది ఎవరో నలుగురు తెలిసింది అని చెప్పారు. కానీ వాళ్ళకి తెలిస్తే పట్టుకొని వచ్చి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పుడే మాట్లాడాను, ఏమని పగ చల్లారడం పగ మనకి రివెంజ్ తీర్చుకోవాలంటే వాళ్ళకి ఏంటి గన్నుంటే చాలా చంపేస్తారా? అలాంటిది ఆ నలుగురు ఎవరో కనుక్కొని చేతులు నరికేసేయండి అని చెప్తున్నా నేను. ఇంకో విషయం ఏంటంటే పాపం అక్కడ ఒక ముస్లిం అతను వీళ్ళందరూ సేవ్ చేయాలని చూశారంట. పాపము చేయాలంటే గన్స్ మీరు తీసేయండి, ఎవరిని ఏం చేయకండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడంట. అలా రిక్వెస్ట్ చేసుకున్న పాపానికి అతన్ని కూడా స్పాట్లో చంపారంట వాళ్ళందరి ముందు. మీరు చూసారో లేదో అది కూడా మాకు తెలిసింది. ఇంత దారుణం చేస్తున్నారంటే మానవత్వంగా ఒక మనిషి మీరు ముస్లిం హై హిందూ హై అని అడిగి తెలుసుకొని మరీ చంపడం ఏంటి దారుణం అది? హిందువులు అయితే మనుషులు కదా, ముస్లిమ్సేనా మనుషులు? హిందువులు పాపం వాళ్ళు ఏం చేశారని, ఎందుకు ఇంత కులం గురించి మతం గురించి వాళ్ళకి ఎందుకు ఇంత ద్వేషము? వాళ్ళు ఏం తప్పు చేశారు, అవునా కదా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తున్నా, కొంచెము మీరు ఇంత రియాక్ట్ అయ్యారంటే మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మీరే ఏదైనా స్టెప్ తీసుకొని నరేంద్ర మోడీ గారికి ఒక మంచి సలహా ఇచ్చి ఇకపై మీరు ఏం చేస్తారు, ఏం యాక్షన్ తీసుకున్నా కానీ మన అందరికీ సంతోషంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను.